హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను చెన్నై స్టైల్లో వడకర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ వడకర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వడకర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ మంచెన పప్పు తీసుకున్నాను. దీన్ని వాటర్ వేసుకుని ఒక 3 టైమ్స్ బాగా క్లీన్ చేసి పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సోంపు వేసుకుందాము. సోంపుతో పాటు 2 ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేసి నానబెట్టేసుకుందామండి. ఇలా 2 అవర్స్ నానాలి. ఇలా 2 అవర్స్ నానిన తర్వాత మనకి పప్పు చూడండి ఈ విధంగా మనకి ఉంటుంది. సో మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను ఇందులో ఉండే ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల పప్పుతో పాటు బాగా వెదుగుతుందండి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని ఆల్రెడీ 2 అవర్స్ నానబెట్టుకున్న పప్పు వేసుకుంటున్నానండి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. నేను ఇందులోకి 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం మనము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా వద్దు. ఈ మరి కొంచెం బరకగా ఉంటేనే మనకి వడకర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక బాండలు పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వడపప్పును ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. చూడండి, చాలామంది వడపప్పుని ఆవిరి పడతారు, కొంతమంది ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటారు. ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ పెనం ఉంది కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకున్నాను. నార్మల్ పెనం అయితే మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, మనకి 10 మినిట్స్ తర్వాత ఈ పిండి అనేది బాగా ఉడికిపోయి మనకే తెలుస్తుందండి ముందున్న పిండికి ఇప్పటికి తేడా. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి. ఇలా దగ్గర పడితే మనకి వడపప్పు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చేతికి కూడా కొంచెం కూడా అంటుకోలేదు, బాగా ఉడికిపోయింది, స్మెల్ కూడా లేదు. దీన్ని చూద్దాం. ఒక బాండలు పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను బిర్యానీ సామాన్లు వేస్తున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, సోంపు, చెక్క, అనాస మొగ్గ వేసుకునేసి ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో. చూడండి, ఈ విధంగా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి మనం ఫ్రై చేసేద్దాము. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మారి ముక్కలుగా చేసుకొని దీన్ని కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము. నాకు కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ డిఫరెంట్గా ఉంటుందండి, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి. ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కోసి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా మెత్తగా ఫ్రై అయిపోతే ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొంచెం, మీరు పుదీనా ఉన్న వేసుకోండి, మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర లేకపోవడం వల్ల కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకుందాము. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. పసుపు వేయడం వల్ల మనకి టమోటా చాలా బాగా మగ్గిపోతుందండి త్వరగా. ఇందులోకి నేను కస్తూరి మేతి వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. నేను స్మెల్ కోసం, టేస్ట్ కోసం వేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఈ టేస్ట్కి తగినంత అండి, మీ రుచికి తగినంత. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మసాలాలన్నీ కలిసేటట్టు ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి.
ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము. తర్వాత మిగిలిన వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నేను సాల్ట్ వేసుకున్నానండి టేస్ట్‌కి. నేను ఆల్రెడీ వడపప్పులో మనము ఉప్పు వేసాం కదా! సో, మనం అందువల్ల 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఎక్స్ట్రా సెకండ్ గ్లాస్ కూడా వాటర్ వేసేసుకొని యాడ్ చేసేసుకున్నానండి. చూడండి ఇప్పుడు దీన్నన్నిటిని ఒకసారి కలిపి మగ్గనిద్దాము. ఇలా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న వడపప్పు వేసుకునేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. చూడండి ఉంటలు ఉంటలుగా లేకుండా బాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి మనము. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా కలిపిన ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మనకి 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఇక వడకరి అనేది రెడీ అయిపోతుంది. చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఇడ్లీ, దోసే కాదండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్‌లో తీసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నానండి. చూడండి ఎంతో టేస్టీ అయిన వడకర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.